ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. కార్తిక్ శెట్టి, యంగ్ పీపుల్ ఎవరైతే వాళ్ళ ఎర్లీ 20s ఉంటారో వీళ్ళకి గనక హెయిర్ లాస్ అయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ సిచ్యువేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి సింపుల్గా ఈ సైడ్స్లో హెయిర్ లాస్ అవుతుంది అనుకోండి. అటువంటప్పుడు అది న్యాచురల్ హెయిర్ లాసా లేకపోతే నిజంగానే బట్టలలో అర్లియస్ట్ స్టేజ్ అనేటువంటిది గుర్తించాలి. ఒకవేళ న్యాచురల్గానే మెచ్యూర్ మేల్ ప్యాటర్న్ లాగా అది రిసీడ్ అవుతుంది అంటే దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకూడదు, ఎటువంటి మెడికేషన్ కూడా వాడకూడదు. ఒకవేళ ఆ హెయిర్ లాస్ కనుక అర్లీ స్టేజ్ ఆఫ్ బాల్డ్నెస్లో ఉంది అంటే ఫర్దర్గా బాల్డ్ కాకుండా ఉండడానికి మీరు బేసిక్ మెడికేషన్స్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీకే గనక ఎర్లీ 20sలో ఉన్న వాళ్ళకి ఫ్రంట్ భాగం మొత్తం బాల్డ్ అయిపోయింది అనుకోండి అండ్ వెనకాల భాగం అంతా చాలా బాగా ఉంది, ఈ టాప్ కానీ క్రౌన్ కానీ బాగానే ఉంది, ఓన్లీ ఫ్రంటల్ ఏరియా లాస్ అయింది అనుకోండి. అటువంటి సిచ్యువేషన్లో కూడా ఒకవేళ బేబీ హెయిర్ ఉన్నా కూడా వాటిని కాపాడుకొని సాధ్యమైనంత వరకు మెడికల్ ట్రీట్మెంట్ ద్వారానే మేనేజ్ చేయడానికి ట్రై చేయాలి. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకు రిజల్ట్ రావట్లేదు అన్నప్పుడు మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఫ్యూచర్లో కనుక మళ్ళీ ఇక్కడ కానీ అంటే టాప్ కానీ క్రౌన్ ఏరియాలో కానీ లాస్ వచ్చింది అనుకోండి, మీ వంశంలో అలా ఎవరికైనా లాస్ ఉంది అనుకోండి, మీకు కూడా అలా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా గనక లాస్ అయితే ఫ్యూచర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉండాలి. లేదా అలా లాస్ కాకుండా ఉండడానికి ప్రాపర్గా మెడికేషన్ వాడుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీకే గనక 20sలోనే హై గ్రేడ్ ఆఫ్ బాల్డ్నెస్ వచ్చింది అనుకోండి, అంటే ఫ్రంట్ నుంచి టాప్ క్రౌన్ వరకు చాలా లాస్ అయిపోయింది అనుకోండి హెయిర్, అటువంటి సిచ్యువేషన్లో తప్పకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ స్టిల్ ఆ మిగిలిన హెయిర్ను కూడా పోకుండా కాపాడుకోవడానికి బేసిక్ మెడికేషన్ కనుక వాడితే ఇంకా మంచిది.